తీసుకున్న మాట గురించి శారద వదినికి చెప్తాను. ఈ సమయంలోనా? పైగా సందర్భం కూడా కాదమ్మా. ఇప్పుడెందుకు? మీ తాతయ్య పెళ్లి మాట తీసుకుంది ఇక్కడే కదమ్మా. మీ పెద్దమ్మ మాట ఇచ్చింది కూడా ఇక్కడే కదమ్మా. ఇదే విషయాన్ని ఇప్పుడే ఇక్కడే మీ శారదత్తయ్యకి కూడా ఒక మాట చెప్తే బావుంటుంది. మీ బావతో అనుకున్నట్టుగానే మీ పెళ్ళవుతుంది. అలా కాకుండా మీ పెద్దమ్మనే నమ్ముకునుంటే తనిచ్చిన మాట నీటి మాట అవుతుందో కన్నీటి మూటవుతుందో చెప్పలేం. నువ్విక్కడే ఉండు, నేనెళ్ళొస్తాను. అత్తయ్య, నేను నిన్ను కాఫీ తెమ్మని చెప్పుండా జ్యూస్ తెచ్చినావేంద్రా? నేను మీకు ఒక విషయం చెప్తే ఒళ్ళు మండిపోతుంది కదా అత్తయ్య. అప్పుడు కాఫీ తాగితే ఇంకా కాలుతుందని జ్యూస్ తీసుకొచ్చాను అత్తయ్య. ఏం విషయంరా? ఆ పద్మావతికి వెంకీగడికి పెళ్లి చేయమని తాతయ్య మాట తీసుకున్నాడు కదా, ఆ విషయాన్ని హాస్పిటల్లోనే ఆ వెంకీగాడి అమ్మకి చెప్పి త్వరగా పెళ్లి పెట్టేసుకుందామని కృష్ణవేణి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. బావగారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఆవిడ ఎంత పరిగెత్తినా ఫలితం లేదఖిలమ్మా. తిరిగి వెనక్కొచ్చేస్తుంది. ఆ తల్లి కొడుకు ఎప్పుడో ఆటోకి వెళ్ళిపోయారు. అమ్మా, ఏమిందమ్మా? మీ బావ అత్తయ్య వెళ్ళిపోయారమ్మా. రేపు నేరుగా ఇంటికెళ్ళి మాట్లాడతాను.